నమస్కారం అండి బాబు. మనకు ఇప్పుడు మేష రాశి నుంచి మనం 12 రాశులు ఉన్నాయి కదండి. ఈ 12 రాశుల్లో ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటది, ఎవరిని పెళ్లి చేసుకుంటే కొంచెం ఇబ్బందులు పడతాం, ఇలాంటివన్నీ మనం చూద్దామండి. ఇప్పుడు మేష రాశి వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి బాబు. అప్పుడు మనకి స్వాతి నక్షత్రం అని పెళ్లి చేసుకున్నారు అనుకోండి బాబు. అందులో కొన్ని 3 నక్షత్రాలు ఉంటాయండి. మరి బ్రహ్మాండంగా ఉంటుందండి మేష రాశి వాళ్ళకి. మరి అదే విధంగా హస్త నక్షత్రాలను చేసుకున్నారు అనుకోండి, ఏమన్నా చాలా ఇబ్బందులు అయిపోతాయండి. నేను చెప్పేది నిజమండి బాబు. కాబట్టి మేష రాశి వాళ్ళంతా కూడా మంచిగా ఉండాలంటే ఏమంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి బాబు. మీకు ఏంటి ఏంట్రా బాబు, మరి అయిపోయిన పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ సంగతి ఏంటండి, మీకు రావచ్చండి. ఏమంటే అలాంటి వాళ్ళు కంగారు పడకండి. మరి బాగా సాఫీగా వెళ్ళిపోద్ది. ఏమంటే మీరు రోజు మనం దండం పెట్టుకోవాలండి. ఏమంటే అయిపోయిన పెళ్లికి మనం ఏం చేయాలంటే అండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు కదండి మనకి, ఓం శరవణ భవ మంత్రం చదువుకుంటే సరిపోద్దండి. అలాగే అండి వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి మనం. ఏమంటే ఈ వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటదండి. వృశ్చిక రాశి వాళ్ళతోను ఏమండి బ్రహ్మాండం, కాపురం ఫస్ట్ క్లాస్ అండి. మళ్ళీను అందులో విశాఖ నక్షత్రం చేసుకున్నారనుకోండి, ఏమంటే అతుక్కుపోతారండి. అయస్కాంతం ఇనుముల కాపురాలు తెగ అతుక్కుపోతారు. ఇంక అసలు బెల్లం చెంగునెట్టేసుకొని వేసుకొని బజారు తీసుకెళ్ళిపోవచ్చండి. అంత బాగుంటుందండి బాబు. ఏమన్నా ఏమన్నా మిథున రాశి తీసుకున్నారనుకోండి, ఏమన్నా అసలు ఇప్పుడు మిథున రాశి అయిపోయి 14 ఆదాయం అండి బాబు. అసలు ఆ జోలికి వెళ్ళకూడదండి బాబు. చాలా డబ్బే డబ్బండి బాబు. అసలు ఇంక అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోవడమే అండి. అసలు ఏమండి కాకపోతే అండి కొంచెం వ్యయం 2 ఉన్నాయండి. అంటే పిసినారోళ్ళు అయిపోతారండి మిథున రాశి వాళ్ళు. కాస్త ఏమన్నా కొంచెం చూడండి, మా పేదవాళ్ళ కాళ్ళకి సాయం చేస్తా. ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశికి వచ్చాం అనుకోండి. ఏమంటే కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు మనం మిథున రాశి వాళ్ళకి ఎవరు పెళ్లి చేయాలండి? మరి మీరు మిథున రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారండి. ఏమంటే ఫస్ట్ క్లాస్ 3 కోట్ల బిల్డింగ్, రేంజ్ రోవర్ కారు కొనేసారండి. ఏమంటే మళ్ళీ ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్ల 10th క్లాస్ రాలేదండి బాబు. పిల్ల మళ్ళీ మళ్ళీ 8 కోట్లు ఎట్టి ఇల్లు కొన్నారండి. మళ్ళీ 2 కోట్లు ఎట్టి బిల్డింగ్ కడతామని మా అన్నయ్య అన్నారండి. ఏమంటే ఇవన్నీ అనుభవపూర్వకంగా చెప్తామండి. ఏమంటే సరదాగా చెప్పమండి. ఏమంటే చాలా బాధ పెట్టేసాడండి మొన్న ఒక ఆయన ఫోన్ చేసి, ఏమంటే మీ దాంట్లో సుత్తి ఎక్కువ ఉందండి, సరే పాయింట్ లేదండి అన్నాడు. అన్నయ్య అన్నగారు పాయింట్ అనడానికి ఇదేంటి అనుకున్నారండి బాబు? రాశి ఫలాలంటే ఇదే వ్యక్తిగత జాతకం చూసుకోవాలి బ్రదరు. అంతేగాని మామూలు దానికి ఎలా అంటారంటే, ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశి చూసాం అనుకోండి, వీళ్ళకి అంటే కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. మకర రాశి వాళ్ళు చేశారనుకోండి పెళ్లి, మకర రాశి వాళ్ళు అయినా పర్లేదండి, మళ్ళీ మేష రాశి వాళ్ళు అయినా అండి అంటే అదిరిపోద్దండి. ఏమంటే ఇంక మళ్ళీ అసలు సూపర్ అండి. ఏమంటే మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఎలా చేస్తామండి పెళ్లిళ్ళు? ఏమన్నా మన ఊరోళ్ళు మన పక్కన 50 కిలోమీటర్ల దూరం అయితే చేస్తామండి. అంతేగాని ఓ పొలవమని అమెరికా ఇచ్చి ఇవ్వడమండి. ఏమంటే గవర్నమెంట్ జాబ్ లేదనేసి ఇవ్వడమండి బాబు. ఉద్యోగం ఉన్నా సరే ఆస్తులు చూస్తామండి. ఆస్తులు అయితే నో అండి. అలాంటిది కాలం అంతా మారిపోయిందండి బాబు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసుకుంటున్నారండి బాబు. ఏమన్నా వాటి గురించి ఏమనకూడదండి బాబు. చాలా ఫీల్ అయిపోతున్నారండి. మీరు ఫీల్ అయిపోతుంది, నేను కూడా ఫీల్ అయిపోతానండి. ఆ తర్వాత అండి కర్కాటక రాశి వాళ్ళకి మనం శ్రవణ నక్షత్రం నుంచి పెళ్లి చేయొచ్చండి. ఏమండి తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం అండి అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండి. ఏమండి ఇప్పుడు మనం షష్టాష్టకాలు అంటారండి చాలా మంది. మా బ్రదర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో టాపులు అండి. వాళ్ళు తోపులు టాపులు అండి. మరి వాళ్ళంతా షష్టాష్టకం 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 అని డమేలని పడిపోయారండి బాబు వాళ్ళు. ఎందుకంటే షష్టాష్టకాలను చేసుకున్నారనుకోండి, పెళ్ళిళ్ళు పడిపోతాయి, కాపురాలు కూలిపోతాయి. ఆ షష్టాష్టకాల గురించి చెప్పిన వాళ్ళు వాళ్ళు కూడా డమేలు అయిపోయి ఇమేజ్ పాడైపోతుందండి. ఏమండి ఇప్పుడు మనం ఈ సింహరాశి వాళ్ళు తీసుకున్నాం అనుకోండి, అబ్బా భలే రాసిండి బాబు. అసలు సింహరాశి దానాలు చేస్తారండి. ఎంత మంచి వాళ్ళు సింహరాశి వాళ్ళు. ఏమంటే ఆ సింహరాశి వాళ్ళకి మనం ఎవరి నుంచి పెళ్లి చేయాలంటే అండి, వృషభ రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేస్తే భలే ఉంటుందండి. డెఫినిటీ అతుక్కుపోతారండి ఒకళ్ళు. ఏమంటే ఏ ఊరు వెళ్ళినా సరే అండి, పెళ్ళం లేకుండా ఊరు వెళ్ళండి, అంత బాగుంటదండి. ఏమంటే ఏ వస్తువు కొనుక్కోవాలన్నా అండి బాబా, చీరలు కానీ ఆ ప్యాంట్లు కడ్రాయలు కొనాలన్నా కూడా పెళ్ళం ఉండాలండి బాబు. సెలక్షన్ అంత అంత ఐక్యత ఉంటదండి బాబు వీళ్ళకి. అయితే కన్యారాశి తీసుకున్నారనుకోండి, ఏమంటే బాబా మళ్ళీ చెప్తున్నాను, ద్విద్వాస రాశులు వచ్చేస్తాయండి. కన్యారాశి అండి బాబాయ్ ఎట్టి పరిస్థితుల్లో మీరు తులారాశులకి ఇచ్చేయకూడదండి బాబు. ఒకవేళ అయిపోయింది అనుకోండి,
ఏమంటే ఎటువంటిది ఎటువంటి బాబు. ఆ తర్వాత మళ్ళీ అనవసరంగా కోర్టులు పంచాయతీలు ఈ అలాగే మీరు పెద్ద మనుషులు చెప్పింది వినరండి, పోలీసు వాళ్ళు చెప్పింది వినరు, లాయర్లు చెప్పింది వినరు, ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది కూడా వినరండి బాబు. మీకు మీరే మోనార్కులు. కాబట్టి కన్యారాశులు ఎవరిని చేసుకోవాలంటండి బాబా, మనం చక్కగా వృషభ రాశి వాళ్ళతో బాగుంటుంది. అలాగే మనకి తులారాశి తీసుకున్నాం అనుకోండి, ఏమంటే తులారాశి వాళ్ళకి చక్కగా మనకి మేషరాశి వాళ్ళు చేసేయాలండి, బ్రాహ్మణంగా ఉంటారండి. లేకపోతే శుభ్రంగా కుంభరాశి వాళ్ళు చేసేసాం అనుకోండి, సరిపోద్దండి. అలాగే మనకి ఈ యొక్క వృశ్చిక రాశిని మనం కనుక తీసుకుంటే అండి, వృశ్చిక రాశి వాళ్ళు ఏమన్నా వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం సమస్య వస్తే పారిపోతారండి. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, నిలబడాలండి, లాస్ట్ వరకు నిలబడాలా. మొగుడు పెళ్ళం అంటే ఏంటంటే విడాకులు తీసేసుకుంటారా ఏంటి, కూర బాగాలేదు విడాకులు తీసేసుకుంటారండి, తప్పు కదండి. మరి ఇది ఇలా చక్కగా వృషభ రాశి వాళ్ళు చేసుకోవచ్చు, మళ్ళీ కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవచ్చు. ఏమంటే నక్షత్రాలు అన్నీ మన ఏమంటే ఇప్పుడు ఆయన ఎవరో నాకు కామెంట్ అన్నాడంటే, ఏంటంటే మీరు అంతట్లో సో డైరెక్ట్ పాయింట్ సుత్తుందని. ఏమంటే 7 నిమిషాలు వీడియోలో ఏం చెప్పేస్తామండి. ఆయనకు అంతగా ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయనకు పెళ్లి అయిపోయి పిల్లలు ఉన్నారనుకోండి, ఆయనకు లవర్స్ కూడా ఉండొచ్చు. అయితే అలాంటివి ఏమన్నా వ్యక్తిగతాలు ఏమన్నా ఉంటే బాబు నమస్కారం అండి, మీరు డైరెక్ట్ మమ్మల్ని వ్యక్తిగత జాతకాలు అడగాలండి. రాశి ఫలాలు చూసి ఏంటండి బాబు మీరు అన్ని అందులోనే అయిపోవాలంటారు. భలే ఉన్నారండి మీరే. ఆ తర్వాత అండి మనం ఈ వృశ్చిక రాశి వాళ్ళని మనకు వృషభ రాశి వాళ్ళని ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేసాం అనుకోండి, బ్రహ్మాండంగా కాపురం లా లక్కలాగా అయిపోతుంది. ఏమంటే మనం ఈ గోళ్ళకి లప్పం పెడతాం కదండి, లప్పం అలా ఉంటుందండి, భలే ఉంటుందండి. ఏమంటే ఆ తర్వాత ధనుసు రాశి వాళ్ళని చేసాం అనుకోండి, ధనుసు రాశి వాళ్ళకి పెళ్లి చేయాలండి. ఏమన్నా ధనుసు రాశి వాళ్ళకి ఎవరిని ఇచ్చేయాలండి అంటే తులారాశులని ఇచ్చేసేస్తే అదిరిపోద్దండి. అలాగంటే కన్యారాశి కూడా బాగుంటుందండి. హస్త నక్షత్రాలు అయితే ఇంకా బాగుంటుందండి, అంటే చిత్త నక్షత్రం కూడా సరిపోద్దండి బాబు. అలాగంటే ఇప్పుడు మీరు మకర రాశికి వచ్చారనుకోండి బాబు, మకర రాశికి అయ్యి బాబోయ్ బాబోయ్ మీరు కర్కాటక రాశి వాళ్ళని చేశారనుకోండి, మకర రాశి వాళ్ళకి అబ్బా తిరిగిపోద్దండి. అంటే చాలా మంది కొంతమంది ఏమంటే ఇందులో నక్షత్రాలు ఉంటాయండి, అంటే ఆశ్లేష నక్షత్రాలు ఉన్నారనుకోండి, ఏమంటే ఈ అబ్బాయిది ఇప్పుడు పూర్వషాఢ నక్షత్రం అనుకోండి, పూర్వషాఢ 4వ పాదం కానీ మరి అలాగా. తర్వాత ఈ యొక్క శ్రవణ నక్షత్రం అనుకోండి, ఏమంటే కొన్ని 2 పాదాలు ఉంటాయండి, మొదటి 2 పాదాలు వాళ్ళకి చేయకూడదండి. చేస్తాయంటే కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి. అలాగే అంటే ఇకపోతే మనం కుంభరాశికి వచ్చేసాం అనుకోండి, కుంభరాశి వాళ్ళకి ఏమంటే తులారాశిని చేసామనుకోండి, ఇంత చక్క బలి ఉంటుందండి బాబు. ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటారు కానండి, మూడు పిల్లలు తిరిగిపోతండి బాబు కాపురాశులు. ఆ తర్వాత మేనరాశి చేసేసాం అనుకోండి, మేనరాశి వాళ్ళకి కన్యారాశి వాళ్ళని ఏమంటే ఫినిష్ అండి, సూపర్ అండి కాపురం. కాబట్టి అంటే ఈ కాపురాలు అనేటటువంటివి మనం ఈ రాసులకి నక్షత్రాలు ఏ ఏ రాసులు ఇవన్నీ కూడా లింకులు అయి ఉంటాయండి బాబు. ఒకదానికోటి మనం ఏం చేయాలంటే పెళ్ళిళ్ళు మ్యారేజ్లు చేసినప్పుడు మనకు కోదోషాలు ఉన్నాయా, కాల సర్పదోషాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ చూడాలండి. అండ్ యూట్యూబ్లో మహాపండితులు వచ్చేసారండి, దానివల్ల మొత్తం మీకు పాండిత్యం వచ్చేసి శని 3 ఏళ్ళు గురు 4 ఏళ్ళు అని వేస్తున్నారండి బాబు ప్రేక్షకులు. మీకు మీరే చూసేసి చెప్పేస్తున్నారండి. ఏమంటే పంతులు గారికి 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, మీరు చెప్పేస్తారేంటండి బాబు. మంగళం చుట్టూ మీరు చేస్తే ఎలాగండి బాబు, అలాగో పంతుల చుట్టూ మీరు చేయకూడదండి బాబు. అని పంతులు గారిని అడగాలండి బాబు. అడిగితే ఆయన ఆశీర్వదిస్తాడు 10 రూపాయలు ఇస్తే, అంతేగాని ఇదేంటండి బాబు. ఇప్పుడు మనం ఏమంటే ఈ 12 రాశుల మీద ఈ యొక్క ఈ ఏ ఏ రాశుల వాళ్ళు ఎలా పెళ్లి చేసుకోవాలా, అసలు దీని మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటంటే బాబు, ఈ యొక్క 12 రాశులకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం చూద్దామండి బాబు. ఈ వీడియోలో మొత్తం 12 రాశులకి ఎలా ఉంటుందో చూద్దాం. ఏమండి బాబు, కర్కాటక రాశి అండి, కర్కాటక రాశి వాళ్ళకంటే ఒకటికి 2 సార్లు పని చేసి చచ్చిపోయారండి బాబు మొన్నటి దాకా. చేయలేక అంటే ఆఫీస్కి వెళ్తే మొత్తం ఒకసారికి 2 సార్లు తిప్పేవారండి బాబు. ఇప్పుడంటే కర్కాటక రాశి వాళ్ళకండి బాబు మనకి రవి అండి ఏప్రిల్ 13 నుంచి అండి మేష రాశిలోకి వచ్చేసాడండి. ఉద్యోగాల్లో టాప్ అండి బాబు వీళ్ళు, అసలు మామూలుగానే వీళ్ళు పని రాక్షసులు అండి కర్కాటక రాశి వాళ్ళు. అసలు ఏమన్నా కాపురాల మీద ఉండవండి వాళ్ళ మైండ్ అంతాను. కాకపోతే కొంతమంది పాపం కోర్టు సమస్యలు ఏం చేస్తామండి, దురదృష్టం పాపం కోర్టు సమస్యలు తిరుగుతున్నారు. ఏమండి మా భర్తలు కూడానండి, అసలు నువ్వు నాకు చదువులేదని చెప్పలేదు, కళ్ళు లేవని చెప్పలేదు, ఏంటండి తన పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి 20 సంవత్సరాలు పిల్లలు పుట్టేసిన తర్వాత కూడా ఎలా చెప్తున్నారండి బాబు. ఇలా కొట్టేసుకుంటున్నారు, తెగ కొట్టేసుకుంటున్నారు, కోర్టులకు వెళ్ళిపోతున్నారండి బాబు. పోలీస్ ఆఫీసర్లు చెప్పిన ఏంటలేదు, జడ్జీలు చెప్పిన ఏంటలేదు, ఎవరు చెప్పిన ఏంటలేదు. ఏమండి అలాగే మనకి ఇప్పుడు మనకి ఈ గురుడు ఉన్నాడండి, గురుడు మనకి లాభంలో ఉన్నాడండి.
మే 30 2025 సంవత్సరం నుంచి మనకి మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడండి. దానివల్ల ఏమంటే మీరు మిథున రాశి వాళ్ళు పక్కనే ఉన్నారు కదండి, అందుకే జస్ట్ కొంచెం అంటించారండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు కూడా పోలీస్ స్టేషన్ కోర్టులకు వెళ్ళాల్సి వస్తుందండి. వాళ్ళది కొంచెం మీకు గజ్జి అంటించారనమాట. ఏమంటే ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి నేను చెప్తాను చూడండి బాబు, మీ రాశిలో కూర్చుని ఉన్నాడంటే ఏమన్నా అన్ని ఖరీదైన వస్తువులన్నీ బదలబడేస్తారండి బాబు. అందుకని దగ్గరికి వెళ్ళకండి, కోపం ఎక్కువ వచ్చేది మీకు. మొగుడు పిల్లలు ఎవరైతే కొట్టుకుంటారో ఏమన్నా వేరే చోటుకి వెళ్ళి కొట్టుకోండి, కానీ అలా ఖరీదైన వస్తువులు ఇంట్లో ఉంటే దబా దబా బాధేస్తారండి బాబు. ఏమంటే బాబు మీ కర్కాటక రాశి వాళ్ళకి అన్ని బాగున్నాయి కదండి, ఆదాయం బాగుంది, ఖర్చులు బాగున్నాయండి, ఎంజాయ్మెంట్స్ అన్ని బాగున్నాయి కదండి. ఏమంటే కొంచెం మీకు ఇబ్బంది ఏంటంటే రాత్రి ప్రయాణం చేయకండి. రాత్రి 9, 10 జనం ఉన్నప్పుడు చేయండి. ఏమన్నా కుక్క అరిచేద్దండి మిమ్మల్ని, అందుకండి ఏమండి బాగాలేదు అసలు. అసలు కుక్కలు హైదరాబాద్లోను, రాజమండ్రిలోను, మా బెజవాడలోను మొత్తం పుట్ల పుట్ల కింద ఉన్నాయండి బాబు. జాగ్రత్త అండి మరి. అలాగే చేపల రైలు చెరువులు, ఏమంటే వ్యాపారాలు ఇవన్నీ చేసేవాళ్ళు, బ్రాందీ షాపులు, బట్టల షాపులు, వ్యాపారాలు అన్నీ అదిరిపోతాయండి. అసలు ఇంకా మొగుడు పిల్లల సమస్య తప్పితే మిగతా అన్ని కూడా చాలా బాగున్నాయండి బాబు. అందువల్ల ఇంకా మిగతా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నారనుకోండి, కొట్టేసేయండి ఫోన్ మనకి. విన్నారా? మన డబ్బులు ఎవడు అడుగుతున్నాడండి మిమ్మల్ని? నాన్ కమర్షియల్ బేసిస్ కొట్టాడు ఫోన్. కాకపోతే జాగ్రత్తగా ఉండాలండి. మొత్తం వాట్సాప్ డీటెయిల్స్ అన్ని పెట్టాలా ఏమండి? తర్వాత మొత్తం మీ అమ్మగారికి మీ నాన్నగారికి కొంచెం తిండి పెట్టండి బాబు. ముసలోళ్ళు అయిపోయారు ఏమంటే, తండ్రికి పాపం చిన్నప్పుడు మీరు డబ్బులు అడిగితే మీ నాన్న మీరు అడిగితే ఇచ్చాడండి ఎక్కడన్నాను? మీరు అడగకుండానే మీకు ఇచ్చేవాడండి. మరి జేబులో పెట్టాలి కదండి మీరు. మీ నాన్న అడిగితే ఇద్దాం అనుకుంటారేంటండి బాబు. డబ్బులు లేని వాళ్ళు ఎలాగో బాధపడతారు. చిన్న చిత్తకోళ్ళు ఏం చేయలేరు అనుకోండి పాపం. వాళ్ళ దగ్గరే లేవు ఏమన్నా, అమెరికాలో సెటిల్ అయిపోయారు మీరు అంతాను. మరి అయిపోయిన వాళ్ళు ఏం చేయాలండి మీరు? మీ నాన్న అడిగితే ఇస్తారా? ముందే కట్ట పెట్టాలండి జేబులో, ప్రతి నెల పెట్టాలి. ఏదో ఒకసారి పెట్టాడండి మీ నాన్న, మీకు ఒక రోజే పెట్టాడా భోజనం, ఓ నెల పెట్టాడా? అంటే రవి మేషరాశిలో రావడం అంటే అదండి బాబు. అందువలన మీ తండ్రిని మీరు ఎంత బాగా చూసుకుంటే అంత డబ్బులు వచ్చేస్తాయండి. అంత చంద్రగుప్త మౌర్యలాగా అయిపోతారండి బాబు, మీరు రాజు అయిపోతారు మీరు. ఏమంటే పరిహారాల దగ్గరికి వచ్చేసరికంటే మీరు చక్కగా కర్కాటక రాశి వాళ్ళకి ఏమంటే రేపు మే 29, 2025 సంవత్సరం తర్వాత రాహు మనకి కుంభరాశిలోకి వచ్చేస్తున్నాడండి బాబు. వచ్చేది మెంటల్ టెన్షన్ అండి బాబు. సినిమా టికెట్లు దొరకకపోయినా టెన్షన్. మరి ఎవరండి ప్రతి చిన్నదానికండి బాబు అలా ఉంటుందండి బాబు. చాలా అసలు మెంటల్ టెన్షన్ పెట్టుకోకూడదు, బ్రెయిన్ నరాలు కదిలిపోతాయండి బాబు. అందువల్ల అసలు వద్దండి బాబు. కొత్త సినిమా ఒకటో రోజున ఎందుకండి, తర్వాత అన్నా చూడొచ్చు కదా. అందువలన అంటే ఒక ఆయన అన్నాడండి, నాకు చాలా బాధ వేసేస్తుందండి. నాకు కర్కాటక రాశి కాదండి, అది వృషభ రాశి కన్నా నాకు బాధ ఎట్టేసాడండి బాబు. ఏమన్నాడండి, మీ దాంట్లో సుత్తి ఎక్కువ ఉందండి, స్ట్రైట్ పాయింట్ చెప్పట్లేదు అంటున్నాడండి. ఏమంటే మాస్టర్ చెప్పొచ్చు, తప్పు కదండి. శాపం తగిలేద్దండి బాబు. మాస్టర్కి నీతులు చెప్తే శాపాలు ఎట్టేస్తామండి బాబు. మాస్టర్ బాబోయ్ చదువు జ్ఞానశూన్యులు అయిపోతారండి బాబు 7 తరాల వరకు. అలాంటి వాళ్ళు పిల్లలకి చదువు రాదండి బాబు. మాస్టర్ అంటే ఏంటండి, దత్తాత్రేయ స్వామి. జోకులు ఏంటండి? మరి పరిహారాలు ఏం చేయాలండి మీరు? ఈ రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు రాహు జపం చేసుకోవాలండి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహు కిలోంపావు మినువుల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు దానం చేసేయాలండి, ఉదయం 8 గంటలకి. ఆ తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలండి, రావి చెట్టు వాడు చూసుకోవాలి. రావి చెట్టు నీళ్ళు ఏంట్రా బాబు అంటే సిమెంట్ చేస్తారంటారంటే, ఏమన్నా డబ్బులు ఇమ్మన్నా మిమ్మల్ని, లేదా డబ్బులు ఖర్చు పెట్టమన్నారా? సిమెంట్ ఇస్తే ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళాలంటే, అది కూడా చిన్నపిల్లలు అడుగుతారేంటండి బాబు. పెళ్లి చేసుకోమంటే మాత్రం, లవ్ చేయమంటే మాత్రం ఈ ఊరు ఆ ఊరు లవర్ కనబడిపోతే అన్ని ఊర్లో వెళ్ళిపోతారే. ఇది మాత్రం చెట్టుకు తెలీదు. రావి చెట్టు శుభ్రంగా చేసుకుని రాత్రి 8 గంటల, పొద్దున్న 8కి అయినా సరే ఎనీ టైం ఎప్పుడైతే అప్పుడు చేసేసి రావి చెట్టుకి నీళ్లు పోసేసి 108 ప్రదక్షిణలు శనివారం చేసండి, సరిపోద్ది. మీ స్టార్ మారిపోద్దండి బాబు. నమస్కారం బాబు.